అందరికీ నమస్కారం. ఈ రోజు వృశ్చిక రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. వీడియోను చివరి వరకు చూడండి. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజు మీరు ఎలాంటి పెద్ద పెట్టుబడులు పెట్టవద్దు. నష్టాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. లేదా మీరు మీ సమయాన్ని పెట్టుబడిగా పెట్టకుండా ఉండడం వివేకం. వ్యాపారంలో ఒక సాంకేతిక సమస్య లేదా చిన్న అడ్డంకి ఇబ్బందిని కలిగించవచ్చు. ఎవరో ఒకరి ప్రభావానికి లోనే ప్రతి నిర్ణయం మీరే తీసుకోండి. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశోధించండి. సరైన భాగస్వామితో కలిసి పనిచేయడం ప్రయోజనకరంగా ఉంటుంది. వివాహానికి సంబంధించిన ఏవైనా దీర్ఘకాలిక కుటుంబ సమస్యలు పరిష్కారం కావచ్చు. ఈ రోజు మీకు అంత మంచి రోజు కాదు. తోబుట్టువులతో విభేదాలు కుటుంబంలో కలహాలకు కారణం కావచ్చు. అంకిత భావంతో పనిచేసి మీపై అధికారులను మెప్పించగలిగితే మీరు ఆర్థిక ప్రయోజనాలను కూడా పొందవచ్చు. ఈరోజు మీరు అనుభవజ్ఞులైన వ్యక్తులను కలుస్తారు. వారు మీకు మార్గనిర్దేశం చేసి మీ పనిలో మిమ్మల్ని విజయవంతం చేస్తారు. మానసిక భావోద్వేగ సమతుల్యతను తిరిగి పొందడానికి ఈరోజు మీకు ఒక మంచి అవకాశం లభిస్తుంది. మీ ఉత్సాహభరితమైన ముందు చూపు కొత్త అనుభవాలను స్వీకరించడానికి మిమ్మల్ని ప్రేరేపిస్తుంది. మీరు మీ ఆలోచనలను వ్యక్తపరిచేటప్పుడు మీ చుట్టూ ఉన్నవారు మీ శక్తిని గ్రహించి మీకు మద్దతు ఇస్తారు. స్నేహితులు కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ మీ సంబంధాలను బలపరచుకోవడానికి ఇది సరైన సమయం. కానీ వారితో మాట్లాడేటప్పుడు మీ మాటను కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. లేదంటే వారితో గొడవలు జరగవచ్చు. మీ ధైర్యం మరియు సాహస స్వభావం మిమ్మల్ని కొత్త సంబంధాల వైపు ఆకర్షించవచ్చు. మీరు ఇతరుల పట్ల ఆకర్షితులవుతారు మరియు ఇది మీ సామాజిక జీవితాన్ని మరింత రంగులమయం చేస్తుంది. ఎలాంటి అపార్థాలు జరగకుండా ఉండేందుకు మీ ఆలోచనలను స్పష్టంగా వ్యక్తపరచడానికి ప్రయత్నించండి. మీరు ఒంటరిగా ఉన్నట్లయితే మీ సానుకూల దృక్పథానికి సరిపోయే ఒక ప్రత్యేకమైన వ్యక్తిని మీరు కలుసుకోవచ్చు. ఈ సమయంలో మీ భావాలను బహిరంగంగా వ్యక్తపరచండి మరియు ఉత్సుకతను అలవర్చుకోండి. మీకు అవకాశాల ద్వారాలు తెరుచుకోవచ్చు. కాబట్టి ఈ పరస్పర చర్య ప్రక్రియను పూర్తిగా ఆస్వాదించండి. ఈరోజు మీరు సుఖాలు వినోదం కోసం డబ్బు ఖర్చు చేస్తారు. మీ ఆరోగ్యం హెచ్చుతగ్గులతో ఉంటాయి. ప్రమాదం జరిగే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త వహించండి. కుటుంబ సభ్యులతో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. న్యాయపరమైన విషయాలు మీరు జాగ్రత్తగా ఉండాలి. సంయమనం పాటించడం అనేక కష్టాలను అధిగమించడానికి మీకు సహాయపడుతుంది. ఈరోజు మీరు మీ జీవితంలోని వివిధ రంగాలను సమతుల్యం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు పనిలో కొన్ని సవాళ్లు ఎదుర్కోవచ్చు. కానీ మీ అంకిత భావం మరియు అవగాహనతో వాటిని సులభంగా అధిగమిస్తారు. స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో సమయం గడపడం మీకు మనశ్శాంతినిస్తుంది. ఈరోజు మీ ఆలోచనలను పంచుకోవడానికి మీరు కొంచెం సంకోచించవచ్చు. కానీ మీ మాటలకు విలువ ఉంటుంది. వ్యక్తిగత సంబంధాలను మరింత బలపరచుకోవడానికి ఇది సరైన సమయం. మీకు ప్రత్యేకమైన వారితో కొంతకాలంగా అభిప్రాయ భేదం ఉంటే సంభాషణ ద్వారా పరిస్థితిని పరిష్కరించడానికి ప్రయత్నించండి. మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి మరియు మీ దినచర్యలో కొంత వ్యాయామాన్ని చేర్చుకోండి. ఇది మీకు శక్తినిచ్చి మరింత ఉత్సాహంగా ఉండేలా చేస్తుంది. మీలో శక్తి స్థాయిలు అధికంగా ఉంటాయి. పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేయడానికి మీరు దానిని ఉపయోగించుకోవాలి. ఈరోజు మీరు అనేక కొత్త ఆర్థిక ప్రణాళికలు ఎదుర్కొంటారు. ఏ నిర్ణయాలు తీసుకున్న ముందైనా లాభ నష్టాలను జాగ్రత్తగా బేరీజు వేసుకోండి. ఇతరులతో అనవసరంగా తప్పులు వెతకడం బంధువుల నుండి విమర్శలకు దారితీయవచ్చు. ఇది సమయం వృధా అని మరియు దీనివల్ల ఏమీ సాధించలేమని మీరు అర్థం చేసుకోవాలి. ఈ అలవాటును మార్చుకోవడం ఉత్తమం. మీరు సాధ్యమైనంత ఉత్తమమైన రీతిలో ప్రవర్తించాలి. ఎందుకంటే ఈరోజు మీ ప్రియమైన వారు సులభంగా కలత చెందవచ్చు. పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు పూర్తి దిశగా సాగుతాయి. ఈరోజు మీరు ఎక్కువ సమయం మీ కుటుంబంతో గడుపుతారు కాబట్టి సంబంధాల ప్రాముఖ్యతను మీరు గ్రహించవచ్చు. మీ వైవాహిక జీవితంలో మీకు కొంత ఏకాంతం అవసరం అనిపిస్తుంది. ఈరోజు కుటుంబ పురోభివృద్ధికి అనుకూలమైన పరిస్థితులు ఏర్పడతాయి. కుటుంబ సభ్యుల అభివృద్ధి కోసం తీసుకునే నిర్ణయాలు మంచి ఫలితాలను ఇస్తాయి. సంఘంలో మీ గౌరవ మర్యాదలు మరింత పెరుగుతాయి. మీ ప్రతిభ వ్యవహార శైలికి గుర్తింపు లభిస్తుంది. ఊహాజనిత పెట్టుబడులకు దూరంగా ఉండడం మంచిది. ఆర్థిక వ్యవహారాల జాగ్రత్త అవసరం. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. ప్రేమ వైవాహిక జీవితంలో సఖ్యత కొనసాగుతుంది. వృత్తిపరంగా మీ కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. ప్రత్యర్థులు ప్రశాంతంగా ఉంటారు. మీరు మీ పనిలో విజయం సాధిస్తారు. మీ భాగస్వామితో కలిసి ప్రయాణం చేసే అవకాశం ఉంది. సంపదను కూడబెట్టడంలో విజయం సాధ్యమవుతుంది. ఈ రాశి వారికి నడుము నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది. ఉద్యోగం మారాలనే ఆలోచన మీకు రావచ్చు. మీరు కొత్త ప్రణాళికలపై పని చేయవచ్చు. మీ భాగస్వామితో వాదనలకు దూరంగా ఉండండి. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. క్రమరహిత ఆహారపు అలవాట్లు మీ జీర్ణ వ్యవస్థను ప్రభావితం చేస్తాయి.
కష్టపడి ఓపికతో పని చేయండి. మీ కృషి సానుకూల ఫలితాలను ఇస్తుంది. మీ జీవిత భాగస్వామి నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. ఊహించని ఖర్చులు కూడా కొన్ని తలెత్తవచ్చు. ఈ రోజు వృత్తిపరంగా సూర్యుడు మరియు కేతువు సింహరాశిలో సంచరిస్తున్నారు. మీరు పనిలో ఆత్మవిశ్వాసంతో ఉంటారు మరియు మీ మాటలు కార్యాలయంలో ప్రభావం చూపుతాయి. మీకు కొత్త బాధ్యత లభిస్తే మీ సహోద్యోగులను భయపెట్టడం మానుకోండి. వృశ్చిక రాశి వారికి ఈరోజు అదృష్టం కొద్దిగా తగ్గవచ్చు. మీరు ధార్మిక కార్యకలాపాలపై ఆసక్తి కొనసాగిస్తారు. ఒక రహస్య విషయంలో కుజగ్రహం యొక్క ఆశీస్సులతో మీ స్థానం బలపడుతుంది. మీకు స్నేహితుల నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. మీకు ఆర్థిక సహాయం కూడా అందవచ్చు. ఈరోజు మీరు ఇతరుల ముందు మీ వృత్తిపరమైన విజయం గురించి గొప్పలు చెప్పుకోవద్దు. మీకు వచ్చే డబ్బు గురించి కానీ మీకు ఉన్న ఆస్తుల గురించి కానీ సీక్రెట్ మెయింటైన్ చేయండి. మీరు ఒకరి ముందు ఈ విధంగా చెప్పడం వల్ల వారి యొక్క చెడు దృష్టి వల్ల మీకు నష్టాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కావున జాగ్రత్తగా ఉండండి. మీరు ఈ మధ్య ఒత్తిడికి అలసటకు గురవుతున్నట్లయితే మీకు ఇష్టమైన మతపరమైన లేదా ఆధ్యాత్మిక కార్యకలాపాల కోసం సమయం కేటాయించండి. ఇది మనసుకు శరీరానికి విశ్రాంతినిస్తుంది. యువత మరియు విద్యార్థులు పోటీ పరీక్షల అనుకూలమైన ఫలితాలు పొందే అవకాశం ఉంది. మీరు ఏదైనా పరీక్ష లేదా ఎంపిక కోసం ఎదురుచూస్తుంటే మీకు శుభవార్త అందవచ్చు. మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడం వల్ల ఇతర పనులపై దృష్టి పెట్టడం సులభం అవుతుంది. వ్యక్తిగత విషయాలపై స్నేహితులతో ఆకస్మికంగా అభిప్రాయ భేదం వచ్చే అవకాశం ఉంది. ప్రతికూల ఆలోచనలను పెరగనివ్వకుండా పరిస్థితిని ప్రశాంతంగా ఎదుర్కోండి. ఈరోజు ఆర్థిక లావాదేవీలను వాయిదా వేయడం ఉత్తమం. మీరు గణనీయమైన మొత్తంలో డబ్బు ఇవ్వాల్సి లేదా తీసుకోవాల్సి వస్తే దానిని రాతపూర్వకంగా నమోదు చేసుకోండి. భావోద్వేగాల ఆధారంగా ఆర్థిక నిర్ణయాలు తీసుకోవద్దు. వ్యాపారంలో ఆర్థిక లావాదేవీల విషయంలో సమస్యలు తలెత్తవచ్చు. కోపం వల్ల జరుగుతున్న పనికి ఆటంకం కలగవచ్చు. కాబట్టి ప్రశాంతంగా ఉండండి. ఆర్థిక విషయాల గురించి క్లయింట్లు లేదా వ్యాపార వర్గాలతో స్పష్టంగా మాట్లాడండి. ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నవారు తమ పనులను సమర్థవంతంగా పూర్తి చేయగలుగుతారు. వారి పనిని ఉన్నతాధికారులు ప్రశంసించవచ్చు. బాధ్యతలను సమయానికి పూర్తి చేయడం వల్ల మంచి పేరు వస్తుంది. భార్యాభర్తల మధ్య సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ఇంటి బాధ్యతలను పంచుకోవడం వల్ల సంబంధం మెరుగుపడుతుంది. ప్రేమ సంబంధంలో ఒకరి భావాలను అవసరాలను మరొకరు గౌరవించుకోవడం ముఖ్యం. మొండిగా ఉండడం మానుకోండి. ఒత్తిడి మరియు ఆందోళన మీ పని సామర్థ్యం మరియు ఆరోగ్యం రెండింటిని ప్రభావితం చేస్తాయి. తగినంత విశ్రాంతి మరియు నిద్ర పొందండి. మీరు చాలా కాలంగా ఒత్తిడికి గురవుతుంటే కారణాన్ని అర్థం చేసుకుని పరిష్కారాన్ని కనుగొనండి. అవసరమైతే నిపుణుల సలహా తీసుకోండి. ఈ రోజు కొత్త పనులు మొదలు పెట్టడం మంచిది కాదు. మీ దినచర్య చాలా అస్తవ్యస్తంగా మారవచ్చు. బాహ్య కారకాల వల్ల మీ పని ప్రభావితం కావచ్చు. నిర్మాణ సంబంధిత కార్యకలాపాల విషయంలో మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. అనవసరమైన వాదనల్లో మీ సమయాన్ని వృధా చేసుకోకండి. ఈ రాశి వారు ఈరోజు మీ పనులను చాలా వరకు పూర్తి చేస్తారు. ఇది మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. అవసరంలో ఉన్న వారికి సహాయం చేయడానికే మీరు ఒక సంస్థతో చేతులు కలుపుతారు. ఇది వారి జీవితాల్లో మార్పును తీసుకువస్తుంది. ఈరోజు మీరు మీ పెద్దల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. మీరు మీ కుటుంబంతో వాహనం కొనుగోలు గురించి చర్చించవచ్చు. మీ వైవాహిక సంబంధానికి సంబంధించి మీకు కొన్ని శుభవార్తలు అందుతాయి. ఇది ఇంట్లో సంతోషకరమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. ఈరోజు విద్యార్థులకు విజయవంతమైన రోజుగా నిరూపించబడుతుంది. స్నేహితుని సహాయంతో మీరు నిలిచిపోయిన ఒక ప్రాజెక్టును పూర్తి చేస్తారు. ఒక వ్యాపార ఒప్పందంలో మీరు గణనీయమైన ఆర్థిక లాభాలు పొందుతారు. మీరు పనిచేసే చోట కొంతమంది కొత్త వ్యక్తులను కలుస్తారు. వారిని కలవడం మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. దీర్ఘకాలంగా ఉన్న ఒక ఆరోగ్య సమస్య నుండి మీకు ఉపశమనం లభించి అది మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి షాపింగ్కు వెళ్ళి బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు. మీ పనిని ఇతరులతో చేయించుకోగలుగుతారు. ఈ రాశివారు ఈరోజు ముఖ్యంగా ఈ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశివారు ముఖ్యంగా మీకు వచ్చే డబ్బు గురించి కానీ మీకు ఉన్న ఆస్తుల గురించి కానీ ఎవరికి తెలియజేయకండి. వారి యొక్క చెడు దృష్టి వల్ల మీకు నష్టాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కావున జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా మీ కుటుంబ సభ్యులతో ఈరోజు మీరు మాట్లాడేటప్పుడు మీ మాటను కోపాన్ని అదుపులో ఉంచుకోండి. వారితో గొడవలు జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కావున జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా మీరు నదులు, చెరువులు, బావులకు దూరంగా ఉండండి. ప్రమాదం జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. కావున జాగ్రత్తగా ఉండండి. ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి 4. అదృష్ట రంగు వచ్చేసి పసుపు రంగు. మీరు విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి. ఈ వీడియోను షేర్ చేయండి. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.